హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ లాంగ్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే రెండు పెద్ద రీజన్స్ అండి. ఫస్ట్ థింగ్, ఈరోజు మా అమ్మాయి బర్త్డే ఉంది. మీ బ్లెస్సింగ్స్ అందరూ నాకు మా బేబీకి ఇవ్వాలి. కింద కామెంట్స్ రూపంలో అయితే తను బ్లెస్ చేయండి. ఇంకా సెకండ్ థింగ్ వచ్చి మన యూట్యూబ్ ఛానల్ కంటే మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఇప్పుడు మొత్తము 2500 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అఫ్కోర్స్ 2500 చాలా తక్కువ సబ్స్క్రైబర్స్, బట్ మనం చిన్న చిన్న వేసే స్టెప్సే రేపు మనకి అది పెద్దగా అచీవ్ అవుతాము. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అనేది నా ఫీలింగ్. సో నేను ఒకటి ఎంజాయ్ చేస్తే ఎలాగా, నా హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకని ఫస్ట్ టైం మన ఛానల్లో గివ్ అవే అయితే ఇద్దామని ప్లాన్ చేశాను. మా అమ్మాయి బర్త్డే స్పెషల్ కూడా ఉంది కదా, రెండు కలిసి వచ్చాయి అనుకోండి లక్కీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గివ్ అవే ఎవరికి వస్తుందంటే ఓన్లీ మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ అది ఎంట్రీ టికెట్ లాగా అనుకోండి ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి. రెండోది, ఈ వీడియో అయితే మొత్తం చూడండి. మధ్యలో నేను ఒక క్వశ్చన్ చేస్తాను. ఆ క్వశ్చన్కి మీరు కింద కామెంట్ రూపంలో అయితే ఆన్సర్ ఇవ్వాలి. 3 days టైము. ఈరోజు 15th September కదా, నేను 16, 17, 18 లాస్ట్ డే 3 days వరకు నేను ఈ ఎవరెవరైతే ఆన్సర్ చేస్తారో, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ నేమ్స్ అన్ని కలెక్ట్ చేసి లక్కీ డ్రా తీస్తాను. దాంట్లో విన్ అయిన పర్సనే మనకి గివ్ అవేకి ఎలిజిబుల్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లాస్ట్ వరకు చూడండి. టెంపుల్కి వెళ్ళేసి మేము ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది కదా, డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా తీసుకుందాము. బ్యాక్గ్రౌండ్లో ప్లెయిన్గా ఉంటే బాగుండదని చెప్పేసి డెకరేషన్ ఐటమ్ కోసం పర్చేస్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ బయట చూడండి లైటింగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఎవరన్నా ఇలాగా డిఫరెంట్గా ట్రై చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని క్యాప్చర్ చేశాను అనమాట. ఇది వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా లెఫ్ట్ సైడ్, ఈ ఐటమ్స్ అయితే ఎన్ని వెరైటీస్ వచ్చాయో. సో అవన్నీ టచ్ చేయలేదు నేను, ఎందుకంటే టైం లేకుండే. మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్. యాక్చువల్లీ మా అమ్మాయి బర్త్డే రోజు ఫుల్ వర్షం అనమాట. మేము ఒక 100% ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఆ వర్షం వల్ల చాలా మటుకు అన్నీ డ్రాప్ అయిపోయాం. కానీ ఫైన్ డే అయితే హ్యాపీగా ఫీల్ అయ్యామనుకోండి. ఇక క్యాప్స్ కంపల్సరీ కదా బర్త్డేకి, పిల్లలకి బర్త్డే క్యాప్స్. సో బర్త్డే క్యాప్స్ మా వారు అయితే సెలెక్ట్ చేస్తున్నారు. ఎన్ని వెరైటీస్ ఆఫ్ క్యాప్స్ ఉన్నాయో దాంట్లో కూడా. ఇక మా చిన్నది వచ్చి బేబీ షాప్ది చూసిందనమాట క్యాప్, అదే కావాలని గోల చేస్తుంది. కానీ దాని మీద హ్యాపీ బర్త్డే అని లేకుండే, మా వారు అందుకని వద్దని అదేమో కావాలని. ఇకపోతే ఇదేంటంటే క్రౌన్ వస్తుంది కదా మనకి, బేబీ గర్ల్ కాబట్టి క్రౌన్ ఉంటే బాగుంటుంది, బర్త్డే స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి నేను క్రౌన్ తీసుకుందాం అనుకున్నా. కానీ హ్యాపీ బర్త్డే అని వస్తే ఓన్లీ బర్త్డేకే యూజ్ చేస్తారు కదా, లేదు డిఫరెంట్గా ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు యూజ్ చేయడానికి కూడా కావాలి అని చెప్పేసి వెతికాను నేను. సో ఫైనల్గా అయితే తీసుకున్నాను. అది మా అమ్మాయి పెట్టుకున్నప్పుడు చూద్దరు, కానీ అది బేబీ షాక్ని వదలలేదండి బాబు. ఆ క్యాప్స్ అన్నీ తన దగ్గరే ఉన్నాయి. ఇవి వచ్చి కేక్ స్టాండ్స్ అనమాట. తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ, బాగుంటుంది కదా అని. 700 ఎబో చెప్పారు. ఓన్లీ స్టాండ్కి ఎందుకు అబ్బా అంత అనిపించేసి అదైతే లైట్ తీసుకున్నాము. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, ఏదైనా బర్త్డేకి ఐడియా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు బర్త్డే చేస్తారు పిల్లల్ని. సో మీకు ఐడియా రావాలని చెప్పేసి ఇవన్నీ చూపిస్తున్నా. ఫైనల్గా ఈవినింగ్ టైం అయితే అయింది. కేక్ కటింగ్కి పిల్లల్ని మాత్రమే పిలిచాము, ఎందుకంటే మాకు అసలు ఎక్కువ టైం లేకుండే. అసలు డెకరేషన్ కోసం ఐటమ్ తీసుకొని డెకర్ చేసే టైం కూడా లేకుండే, కాబట్టి జస్ట్ బెలూన్స్తో అట్లా మేనేజ్ చేసేసాము. డెకరేషన్ చేయలేదు అనేది పక్కన పెట్టేస్తే మొత్తం ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. మా బుడ్డమ్మ అయితే నేను కేక్ కట్ చేస్తాను పిచ్చ గోల. చిన్నవాళ్ళు ఎప్పుడు ఇలా అల్లరిగానే ఉంటారండి, వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. పాపం పెద్దవాళ్ళే చాలా అడ్జస్ట్ అవుతారు. మా పెద్దమ్మాయి చాలా అల్లరి ఉండేది, అసలు చిన్నది వచ్చాక మొత్తం అల్లరి మానేసింది బంగారు తల్లి. ఇకపోతే నేను చెప్పాను కదా గివ్ అవే ఇస్తానని. గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, మేము పిల్లలకి అందరికీ రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసాము. కీ చైన్స్ అనమాట. మంచి కీ చైన్స్ అయితే ఇచ్చాం. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మా అమ్మాయి బర్త్డే కాబట్టి మా అమ్మాయి చేతుల మీదుగానే మేము కీ చైన్స్ ఇచ్చాము. సో మా అమ్మాయి సెకండ్ ఎవరికి కీ చైన్ ఇచ్చింది, కీ చైన్ ఇచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు కింద కామెంట్ రూపంలో చెప్పండి. 3 days మాత్రమే టైము. కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళవి నేమ్స్ అన్నీ రాసుకొని, నేను చెప్పాను కదా డిప్ సిస్టమ్ లాగా డిప్ తీస్తాను. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి నేను సపరేట్గా గివ్ అవే సెండ్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, కింద కామెంట్ చేసేయండి. మా బుడ్డమ్మ ఎందుకు అంత హ్యాపీగా ఉందంటే,
వాళ్ళ మామయ్య గిఫ్ట్ పంపించారు. తిరుపతిలో ఉంటాడు మా తమ్ముడు. సో గిఫ్ట్ మావయ్య సెండ్ చేశాడు అనగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, ఆ రిలేషన్ చాలా బాగుంటుంది మేనమామ కోడల్ది. సో నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను ఆ రిలేషన్ని. ఎందుకంటే నాకు 5 మంది మేనమామలు ఉండే. సరే నా సంగతి పక్కన పెట్టేద్దాం. కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా పిల్లలందరూ మ్యూజిక్ పెట్టుకొని ఫుల్గా ఎగిరారు. వాళ్ళతో పాటు నేను కూడా డ్యాన్స్ చేస్తాను అనుకోండి. నేను చాలా రోజుల నుంచి లైక్ వ్లాగ్లో కానీ లాంగ్ వీడియోలో కానీ ఒక టాపిక్ అయితే మాట్లాడదామని అనుకుంటున్నా. అది ఇప్పుడు కరెక్టో కాదో కూడా నాకు తెలియదు, ఎందుకో చెప్పాలనిపించింది. చాలామంది పిల్లలు ఈ మధ్యకాలంలో మిస్టేక్స్ చేస్తున్నారు కదా, చాలా న్యూస్లో మనం వింటున్నాము. విన్న ప్రతిసారి మనం అనుకుంటాము మన పిల్లలు అలా కాదు అని. సో అలా చేసిన పేరెంట్స్ కూడా అలాగే అనుకుని ఉంటారు. వాళ్ళకి ఈవెన్ గెస్ చేయరు వాళ్ళ పిల్లలే చేశారని. చేసిన తర్వాత కూడా వాళ్ళు నమ్మరు. వాళ్ళ ప్రూఫ్ ఉంటే తప్ప వాళ్ళు నమ్మలేని సిచ్యువేషన్లో ఉంటారు. సో వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే మనం పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చెయ్యము. సో స్కూల్కి వెళ్తారు, ట్యూషన్కి వెళ్తారు, ఉన్న టైంలో నిద్రపోతారు. అసలు మనకు కూడా అంత టైం ఉండదు స్పెండ్ చేయడానికి. ప్రతి ఒక్క పేరెంట్ ఒక కిడ్ని తీసుకొని మీరు స్కూల్లో ఏం చేసావని చెప్పి డిస్కస్ చేస్తూ ఒక టాపిక్ తీసుకొచ్చి అది ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఏం చేస్తావని అలా క్వశ్చన్ డైలీ మనము వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, డిస్కస్ చేస్తూ ఉంటే మ్యాక్సిమం పిల్లలు తప్పుదారిలో వెళ్ళారు అని నేను అనుకుంటున్నాను. చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఆస్తులు ఇస్తే సరిపోతుంది, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. సో ఆస్తుల కంటే ఎడ్యుకేషన్ కంటే ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ పిల్లలకి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆస్తులు వాళ్ళు సంపాదించుకోగలరు, కానీ ఒక మంచి మైండ్ సెట్ అనేది పేరెంట్స్ నుంచే వెళ్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. సో మనం ఎన్ని చేసినా వాళ్ళు రాంగ్ వేలో వెళ్తుంటే మనం ఫేట్ అదేం చేయలేము. కానీ ఒక 0.5% మన చేతిలో ఉంది అన్న మనం యూటిలైజ్ చేసుకోవచ్చు కదా అన్నది. ఇంతటితో ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.